తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను శనివారం గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ వ్యవస్థ వద్ద జరిగిన వేడుకలకు మేయర్ మహంకాళ స్వామి ముఖ్య అతిథిగా హాజరై శ్రీధర్ బాబు బర్త్డే కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు. నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, సమాచార సాంకేతిక రంగాల విస్తరణలో శ్రీధర్ బాబు రాష్ట్రానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని కొనియాడారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నాయకుడు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఒక గొప్ప నాయకుని జన్మదినం. దాన్ని పురస్కరించుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆ నాయకుని అడుగుజాడల్లో నడవాలి. మంతనినే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మంత్రివర్గంలో శ్రీధర్ బాబు గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని నడిపించలేని పరిస్థితి ఉందని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు అనంటే, అలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక కుగ్రామంలో, ఒక ధన్వాడ అనే మామూలు చిన్న గ్రామంలో జన్మించి ఢిల్లీ పీఠంలో ఉన్న ఏదైతే కేంద్రంలో ఉన్న ఢిల్లీ పీఠం వరకు కూడా ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ప్రజలందరికీ కూడా ఉన్నతమైన చదువుకుంటే దేశంలో ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు అనే దానికి నిదర్శనం ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. ఈరోజు ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి వాడు కూడా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఆలోచన చేసి ప్రతి గ్రామాన ప్రతి చిన్న పల్లెటూరులో కూడా 500 మంది జనాభా ఉన్న గ్రామంలో కూడా ఒక ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి పేద ప్రజలందరూ కూడా ఉన్నత స్థాయికి రావాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఒక గొప్ప నాయకుడు. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, భారతదేశంలో అనేక మంది నాయకులు, అనేక మంది గొప్ప నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఏదో రకంగా కరప్షన్కు అలవాటు పడి ఈరోజు వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్న సందర్భం. కానీ దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఒక మచ్చలేని నాయకుడుగా ఎలాంటి స్కాములలో కూడా ఇరగకుండా నిత్యం పేద ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేస్తూ ప్రతి పేదవాడు కూడా ఉన్నత స్థాయికి రావాలనే సంకల్పంతో, ప్రతి పేదవాడు కూడా గొప్పగా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్న మన నాయకుడు. అలాంటి నాయకుడిని ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కూడా ఈరోజు రామగుండం నియోజకవర్గాన్ని మంతని నియోజకవర్గం ఎలా అయితే ఉన్నదో దానికన్నా ఉన్నతమైనగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. యువ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మా దశ అయినటువంటి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా నగర మేయర్ మా సోదరుడు మహంకాళ స్వామి గారికి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య గారికి, సోదరుమణి మానస గారికి, మా తమ్ముడు స్థానిక కార్పొరేటరు దూల్కట్ సతీష్ గారికి, ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్ సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకులందరూ కూడా స్వాగతం. మరి ఏదైతే ఐటీ శాఖ మంత్రులు నిరంతరం రోజుకి 24 గంటలుంటే 18 గంటలు పనిచేసుకుంటూ మరి ప్రజా పాలనలో భాగంగా ఏ విధంగా చేస్తుండో మీ అందరికీ విదితమే. మరి ముఖ్యంగా ఆయన మరి ఐటీ పరిశ్రమలో మొన్న ఏదైతే దాదాపుగా 50 దేశాలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఎంతో కృషి చేశారు. మరి ఆయన ఎప్పుడు కూడా మరి మా అందరూ కూడా ఆయన మార్గదర్శకంగా ఉంటాడు కాబట్టి మరి ఆయన అడుగుజాడలో ఖచ్చితంగా మేము నడుస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ 1 అధ్యక్షుడు మాదరబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు రవికుమార్, పెద్దలి ప్రకాష్ మాట్లాడుతూ
మంత్రి శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో జీవనాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ఐటీ రంగ విస్తరణలో మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి 57వ జన్మదిన సందర్భంగా గోదావరికని కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన స్థానిక చౌరస్తాలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఈ రామగుండం కాన్స్టిట్యున్సీకే మూలము. ఆ మొట్టమొదటి విగ్రహం ఇక్కడనే పెట్టి మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం శ్రీధర్ బాబు గారికి ఎల్లవేళలో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలంతా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి హాజరై శ్రీధర్ బాబు గారి జన్మదిన శ్రీధర్ బాబు గారు ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి వారిని ప్రార్థించడం జరిగింది. మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా మన బ్లాక్ 1 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం రవికుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి పోచమ్మ తల్లి గోదావరికని పోచమ్మ తల్లి దగ్గర మరి వారు శ్రీధర్ బాబు గారు ఆరోగ్యాలతో ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆజాత శత్రువు మన ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా మరిన్ని సేవలు అందించి ఉన్నత స్థాయిలో చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్, నాయకులు బొమ్మక రాజేష్, పీచర శ్రీనివాస్, వీరబోయిన రవి యాదవ్, కంకనాల రాజు, గడ్డం శ్రీను, మల్లికార్జున్, మండ రమేష్, పంజ శ్రీనివాస్, సింహాచలం, నజీముద్దీన్, రహీం, హామీద్, సుతారి లక్ష్మణ్ బాబు, నాయను ఓదెలు, గడ్డం శేఖర్, సతీష్ గౌడ్, యదా వెంకటరమణ, బొంతల లచ్చన్న, నారాయణ, శంకర్, శ్రీను, చంద్రమౌళి, నాంపల్లి రాజ్, గడ్డం సతీష్, మీసల సతీష్, తిరుపతి, విజయ్, మోహన్, బంగారి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది నిరుపేదలు, రోగుల సహాయకులు, ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు భోజనాలను అందజేశారు. మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సనా ఫక్రుద్దీన్ తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించి మన ప్రాంతానికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు, పరిశ్రమ శాఖ మంత్రివర్యులు మరియు తన జన్మదినం సందర్భంగా ఈ శుభకార్యం, మంచి కార్యము, అన్నదానం అనే కార్యము చేపట్టడం జరిగింది. అందరూ అన్నం తినేసి అందరూ శ్రీధర్ బాబు గారిని ఆశీస్సులు అందియాలనేసి మరియు శ్రీధర్ బాబు గారు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలనేసి ఆయన ఆదర్శకాయుడు, ఆయన ప్రజల నాయకుడు, ప్రజల్లో ఉండేవాడు, మంచి నాయకుడు, భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉన్నత స్థానము పొందాలనేసి ఆ దేవునితో కోరుతున్నాను. ఇంకా మరొకసారి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జీదుల సారంగపాణి, 59వ డివిజన్ అధ్యక్షులు రియాజ్, షాహిద్, అజయ్, మజహార్, రవికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఐఎన్టీయూసీ నాయకులు కూడా ఘనంగా నిర్వహించారు. RG1 వైస్ ప్రెసిడెంట్ కె సదానందం ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ లో జరిగిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో శ్రీధర్ బాబు సమర్థవంతమైన నాయకుడిగా పనిచేస్తూ
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. శ్రీధర్ బాబు రానున్న కాలంలో మరింత ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై 2 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ పరిశ్రమల అభివృద్ధి కోసం కానీ విదేశాల నుంచి దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా పరిశ్రమల ఐటీ శాఖను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు గారు. ఇక మన తెలంగాణకి సింగరేణి కాలేజ్ ప్రాంతానికి వస్తే సింగరేణి కార్మికుల విషయంలో ఎవ్వరూ తీసుకున్నటువంటి శ్రద్ధ శ్రీధర్ బాబు గారు తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్, మరుసటి సంవత్సరం 5,500 రూపాయల బోనస్. నిన్న కాక మొన్న గవర్నమెంట్కి పిలిపించి సింగరేణి కాలేజ్ కార్మికుల సమస్యలు ప్రధానంగా మెడికల్ బోర్డు, వయో పరిమితి, మీ మెడికల్ బోర్డు, సొంత ఇంటి కళ, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, పాత వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం, ఇన్కమ్ ట్యాక్స్ పెర్మిట్ తీసేయడం, ఇటువంటి సమస్యల మీద సిఎండికి డైరెక్టర్ పిలిపించి, బొగ్గు శాఖ మంత్రిని భట్టి గారిని పిలిపించి, ఎనర్జీ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ని పిలిపించి, సీతక్క గారిని పిలిపించి ఈ బొగ్గు గని కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, మైనార్టీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అక్బర్ అలీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు న్యాతరి శ్యామ్ సుందర్, జిట్టి శంకర్రావు, తిరుపతి రాజు, వడ్డేపల్లి దాస్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, రీజియన్ జనరల్ సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.